ఇన్ని రోజులు మన ఛానల్లో చాలా వరకు చిన్న చిన్న వీడియోలే చేసుకుంటూ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ ప్రొటెస్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. దాన్ని మనం ఒక 2-3 నిమిషాల్లో చెప్పేది కూడా కాదు. అందుకని చెప్పి ఒక చిన్న డిస్కషన్లో స్టార్ట్ చేసాము. ఎందుకంటే డిస్కషన్ అయితే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకవేళ ఇది కనుక ఓకే అంటే కనుక మళ్ళీ ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే నువ్వు కొంచెం న్యూస్ జియో పాలిటిక్స్ అవి కొంచెం ఫాలో అవుతాడు. అసలు నీ ఒపీనియన్, అసలు ఈ ప్రొటెస్ట్ అసలు దేని గురించి, ఎందుకు స్టార్ట్ చేశారు, మధ్యలో అసలు ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎందుకు వచ్చింది, అసలు కాక్రోచ్ జనతా పార్టీకి అసలు నీటికి ఏం సంబంధం? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. కానీ ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే ఇయర్ May 3 అనుకుంటా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దానికంటే ముందు కొద్దిగా సోషల్ మీడియాలో అప్పటికే క్వశ్చన్స్ కొన్ని లీక్ అయినని చెప్పి వచ్చినాయి. ఆ తర్వాత అది లీక్ చాలా ఇష్యూ పెద్దదైంది, కేసులు ఎక్కువైపోయి పూణే అండ్ నాసిక్ లో అనుకుంటా ఇదంతా జరిగింది. రాజస్థాన్లో కూడా జరిగింది అన్నారు మరి. ఓకే, ఈ చాలా చోట్ల జరిగినాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఇష్యూ అయ్యడంతో ఆ ఎగ్జామ్ రద్దు చేశారు. ఇంకేముంది, చాలా మంది విద్యార్థులు అసలు మనోవేదన గురవటం మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది అనుకున్నవాడు ఇప్పుడు 100లో ఒక 10-15% మేబీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. మిగిలిన వాళ్ళంతా నిజాయితీగా రాసిన వాళ్ళు కదా. వీళ్ళ వల్ల వీళ్ళంతా చాలా ఎక్కువ మంది బాధపడ్డారు. అందులో కొంతమంది చనిపోయారని కూడా తెలిసింది, 14 మంది దాకా. 14 మంది చనిపోయారు. నీకు అసలు చాలా అది దారుణం. అది యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవుతారు అలా ప్రిపేర్ అవుతారు మాస్టర్. అంత దారుణం జరగటం మామూలు విషయం కాదు. అసలు అంతమంది చావాలంటే గవర్నమెంట్ అసలు స్ట్రిక్ట్ గా అంటే తీసుకుంది నాకు తెలిసి. అంటే చాలా మంది ప్రొటెస్టులు ఒకటే కవర్ చేస్తున్నారులే కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే చాలా అరెస్టులు జరిగినాయి. దీన్ని సిబిఐకి అప్పచెప్పారు, చాలా ప్రొటెస్టులు జరిగిపోయినాయి. కానీ ఇక్కడ బీజేపీని లేదంటే సిజేపీని ఇద్దరిది తప్పు ఉంది. సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ, అది పార్టీ, అది రాజకీయ పార్టీ కాదులే, అది జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. దాంట్లో కొద్దిగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం దానికి కొద్దిగా కలిసి వచ్చింది. అయితే బీజేపీ చేసిన తప్పుల గురించి మాట్లాడదాం, కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇందులో ఇప్పుడు ఫస్ట్ విషయానికి వస్తే బీజేపీ చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగిన అన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలే, బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా సరే దాన్ని అక్కడితో తొక్కిపెట్టి దాన్ని ఇచ్చేయాలనుకోకుండా నేషనలిస్టులు చేసింది, దాన్ని సిబిఐకి అప్పచెప్పింది, చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ బీజేపీ తప్పుల మీద తప్పులు చేసుకొచ్చింది. అంటే ఇప్పుడు సపోజ్ మొన్న ప్రొటెస్టులు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ అంతమంది వస్తారని ఒక అంచనా ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉంటది కదా. దాని ప్రకారం అక్కడ అన్ని రకాల బ్యారిగేడ్స్ పెట్టడం, ఈ ఎక్కువ మంది స్టాఫ్ ని పెట్టడం, పోలీసుల్ని లేదంటే ఆర్మీని డిప్లాయ్ చేయడం లాంటిది ఇంకా బాగా చేసే పని, ఇంకా బాగా హ్యాండిల్ చేసే పని మెచ్యూరిటీగా అది ఇంకా సరిగా చేయలేదనిపించింది. అంటే కొంతమంది పోలీసులు అసలు ఏకంగా డ్రెస్ కోడ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వచ్చి డ్యూటీ డైరెక్ట్ గా లాఠీ కొట్టినట్టు కూడా చూసాను, నేను కూడా చూసాను. అది చాలా పెద్ద తప్పులు అవి. అయితే దాన్ని బీజేపీ ఆర్గనైజ్ చేసిందని నేను చెప్పనులే కానీ ఇంకా బాగా అంటే డిపార్ట్మెంట్ సరిగ్గా ఆర్గనైజేషన్ చేసేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొద్దిగా గట్టిగా చేసే పని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్కి వెళ్దాం అని చెప్పిన వాళ్ళు అనుకున్నారు కదా. అనుకున్నప్పుడు ఇంకా బాగా బలంగా దాన్ని అంత రూల్స్ లేదంటే ఎన్ని ప్రొటెక్షన్ సెక్యూరిటీ అంతా పెంచే పని ఇంకా బాగా. ఎందుకంటే పోలీసులు కూడా చాలా మంది దెబ్బలు తిన్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే పోలీసులు చాలా తక్కువ మంది అక్కడ ఉన్నది, ప్రొటెస్టర్లు చాలా ఎక్కువ మంది. ప్రొటెస్టర్లు దెబ్బ తగిలింది మహా అయితే 60 మందికి అయితే, పోలీసులు దెబ్బ తగిలింది 118 మందికి. అంటే చూడాలి ఎవరి మీద దాడి చేశారు. చాలా ఈజీగా తెలిసిపోయింది కదా మనకి. అర్థమైంది నీకు? 60 మంది, వేల సంఖ్యలో వచ్చిన దగ్గర దగ్గర 120 మంది. చెప్పండి, ఇది ఒక కావాలని చేసినట్టుంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే దొమ్మిలాగా చేశారు ఇది. అవును, కానీ చాలా దారుణం. అసలు నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసాను 4-5 వీడియోలు. అసలు జవాన్లు కొడుతున్నారు, పోలీసు వాళ్ళని రాళ్లతో కొడుతున్నారు, ఒక జవాన్ అయితే రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చాలా దారుణంగా జరిగింది. వాళ్ళంతా స్టూడెంట్స్ కాదు, అందరూ 100% స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటావా? లేదు, చాలా మంది ఏజ్డ్ పర్సన్ ఉన్నారు. అసలు ఫస్ట్ నుంచి కరెక్ట్గా చూస్తే ఆ వీడియోలో వాటిలో అసలు నోటితో కూడా చెప్పలేని పనులు కూడా చేస్తున్నారు. అబ్బో చాలా అసలు వాళ్ళ మర్మాంగాలు తీసి చూపించడం కావచ్చు, లేదంటే అసలు జర్నలిస్టులని అసలు అసభ్యంగా టచ్ చేయడం కావచ్చు, లేదంటే అసలు చెప్పాలంటే ఇది ఎట్లా అయిపోయిందంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మీద ఎట్లా చేశారు అట్లా చేస్తున్నారు. నువ్వు చూడలేదు కదా, చూసేవలేదు నాకు తెలీదు. ఒకడు వచ్చి ఆడికి 20 ఏళ్ళు కూడా ఉంటాయి ఉండవు,
వాడు ఏకంగా ఫక్ ఇండియన్ ఆర్మీ. ఓకే, నీకు ఒక పార్టీ లేదంటే ఆ పార్టీలో ఉన్న పాలకుడు నచ్చలేదు అనుకో, నువ్వు వాళ్ళని వ్యతిరేకించు. కాదు, నువ్వు నిజంగా దూషించావు, అది తప్పు, వాస్తవంగా దూషించడం తప్పు. కనీసం నీ దూషణ అక్కడితో కూడా ఆగలేదు. దేశాన్ని కాపాడే రక్షణ వ్యవస్థని, అసలు నువ్వు పాలక వ్యవస్థ అందరినీ దూషించావు కదా. చాలా నువ్వు అసలు ఇప్పుడు ఫక్ అని చెప్పి ఇంగ్లీష్ లో చాలా ఈజీగా మాట్లాడుతున్నాం కానీ అదే తెలుగులో దాన్ని అనువదించుకుంటే ఎంత దరిద్రమైన పదం అది. అలాంటి ఉంటుంది. ఈ ప్రొటెస్ట్లన్నీ ఇప్పుడు ఇండియా మీద దాడి జరిగినప్పుడు, పహల్గామ్ అటాక్ లాంటివి జరిగినప్పుడు, ఇట్లాంటప్పుడు ఏమైపోతారో తెలియదు. అవును, వీళ్ళు అది మాత్రం నిజంగా చాలా మర్చిపోయారు. వాళ్ళు ఎవరు ఇంతవరకు నేను ఇప్పుడు చాలా సార్లు చూసా, మహా అయితే ఇన్స్టాగ్రామ్ లో 2-3 వీడియోలు కనిపిస్తాయి అంతే. వీళ్ళంతా మళ్ళీ ఎప్పుడు కనబడతారు తెలుసా? ఇప్పుడు పాలస్తీనా మీద దాడి జరిగిందని, ఇరాన్ మీద దాడి జరిగిందని, ఇరాన్ మీద దాడి జరిగితే అసలు ఇరాన్ వాళ్ళ కన్నా మనలో ఎక్కువ బాధ. అజర్బైజాన్ మీద దాడి జరిగిందని, అసలు దగ్గర 15 కోట్లు 16 కోట్ల విరాళాలు డబ్బులు తీసుకొచ్చి మొత్తం గొమ్మరిస్తే అసలు హైదరాబాద్ లో చూసుకుంటే అసలు ఒక్కొక్కటి విషయం కాదు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా ఏడుస్తున్నారు. ఆ టాపిక్ అంత ఎందుకులే గానీ మనం అయితే అవును, అది నిజం. ఇప్పుడు సిజేపీ ఇప్పుడు ఈ ఏదైతే పేపర్ లీక్ ఉందో దాన్ని ఎత్తుకుంది కదా. ఎత్తుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఎవరికి అన్యాయం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏదైనా పాయింట్ ఎత్తుకున్నాం, ఆ పాయింట్ లో ఎవరికి అన్యాయం జరిగింది? స్టూడెంట్స్ కి జరిగింది, వాళ్ళ ఫ్యామిలీస్ జరిగింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం అన్యాయం ఈ రెండు ఆలోచించాలి. ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం జరిగింది. న్యాయం ఎవరికి చెయ్యాలి వేరు, ఎవరికి అన్యాయం జరిగింది ఒకటి వేరు. ఎవరికి న్యాయం చేయాలి? ఆల్రెడీ రాసి మంచి ర్యాంక్ వచ్చి వాళ్ళు శుభ్రంగా ఓకే బాగుంది అనుకున్న టైంలో వాళ్ళు ఇప్పుడు రద్దు చేయడం వల్ల వాళ్ళు చాలా బాధపడతారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరికి అన్యాయం జరిగింది? ఇలాంటి సిచ్యువేషన్ వల్ల వాళ్ళ పిల్లలు చనిపోయారు కదా. చేతికి వచ్చిన పిల్లలు రేపు ఇంకో 5-6 ఏళ్ళు అయితే డాక్టర్లు ఏంటి ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అది చాలా బాధాకరం. వాళ్ళకి పెద్ద అన్యాయం జరిగింది. వీటన్నిటికి మించి వీళ్ళు అడిగిన న్యాయం ఏమీ లేదు. నువ్వు ఏ తల్లిదండ్రులని స్టూడెంట్స్ చనిపోయిన తల్లిదండ్రులను తీసుకురాలేదు, ఎగ్జామ్ రాసి బాధపడ్డ స్టూడెంట్స్ ని తీసుకురాలేదు, కొంతమంది దరిద్రులను తీసుకొచ్చాడు ఈ సిజేపీ పార్టీ. దరిద్రుడు ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నీ దృష్టిలో దరిద్రుడే. ఎందుకంటే ఇప్పుడు వచ్చావు నువ్వు అంతకు ముందు ఏం మాట్లాడావని, అతను అంతకుముందు ఏం మాట్లాడాడని పక్కన పెట్టేసి ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ ఏదైతే ఇప్పుడు అతను కోరుకుంటున్న కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాడు. ఏంటవి? అతను ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, తర్వాత ఏంటిది మళ్ళీ ఎగ్జామ్ ఇలాంటి మళ్ళీ జరగకుండా ఆ రూల్స్ ని కఠినతరం చేయాలి, కొన్ని డిమాండ్స్ ని ముందు పెట్టారు. ఆయన పిల్లల్ని ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడే కానీ ఇదిగో ఇలా చేయండి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలవండి, స్టూడెంట్స్ పిలవండి ఆయన చెప్పలేదు, వీళ్ళు పిలవలేదు. ఎవరిని పిలిచారు? ప్రకాష్ రాజ్ని పిలిచాడు. ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు స్టూడెంట్స్ కి సపోర్ట్ గా చేయాలి, లేదు జరిగిన అన్యాయాన్ని ఖండించాలి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, పాలకుల్ని నువ్వు ఉతికేయాలి. అసలు మామూలుగా గట్టిగా నీ స్టైల్లో నువ్వు గట్టిగా అడగాలి. ఏం చేశాడు? జై శ్రీరామ్ అనొద్దు, జస్ట్ ఆస్కింగ్ అని అడగాలి. జై శ్రీరామ్ అనొద్దు, జై సంవిధానం అనండి అంటాడు ఒకడు. జై శ్రీరామ్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో మరి మనోడికే తెలియాలి. మరి ఇక్కడ అసలు జరుగుతున్న ప్రొటెస్ట్ దేనికి, జై శ్రీరామ్ ఎందుకు వచ్చింది? అది అయిపోయింది. ఇంకో చాలా వీడియోలో చూశాను, డాష్ రామ్ మందిర్ అని కూడా అని చెప్పి అన్నారు. చాలా దారుణంగా అబ్యూజ్ చేశారు. ఇప్పుడు సరే అతను ఇప్పుడు ఈ సన్నివేశానికి ఈ డిస్కషన్ కి అతని గురించి అనవసరం కాబట్టి నేనేం మాట్లాడలేదు, కానీ చాలా దారుణంగా హిందూ దేవి దేవతలను వాళ్ళు దూషించారు. అది పక్కన పెడితే జై శ్రీరామ్ అనొద్దు, జై సంవిధానం అనండి అన్నాడు. ప్రకాష్ రాజ్ వచ్చాడు. ఇంకో ఆవిడ వచ్చింది, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పి ఆవిడ పాట పాడింది. అసలు నీటికి నల్లకేం సంబంధం? సరే పాడారు, మరి అట్లా జరిగింది అక్కడ. మరి దానికి ఏం సమాధానం ఏంటో, మరి దాన్ని ఖండించినట్టు మరి దానికి దీనికి సంబంధం మసీదులోకి నమాజ్ చేస్తున్నారు అల్లా ఒకడే దేవుడు అని చెప్పడానికి. మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు రాముడు అనొద్దు అన్నారు ఎక్కడ, అల్లా గురించి పాట పాడడం ఎక్కడ? సరే అటు ఇటు తీసుకొచ్చి దేవుడిని గెలిపారు. అదేమన్నా దాని తర్వాత అన్నా కనీసం ప్రాపర్ గా దీని గురించి ఇష్యూ మాట్లాడారా? లేదు. ఎంతసేపటికి మోడీ దిగిపోవాలి, మోడీ దిగిపోవాలి, మోడీ దిగిపోవాలి, బీజేపీ. అదే అసలు ఎక్కడ జరిగింది, ఏం చేయాలి? సరే మోడీ దిగిపోతే ఎవరు ఎక్కాలంట? వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయిగా. బీజేపీ నాకు తెలిసి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ లీడర్ ఎక్కితే సరిపోద్దాం. అసలు ముందు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలిగా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎంత దరిద్రంగా ఉందంటే, ఒక పక్క ఇక్కడ ఇంకో పక్క దీని మధ్యలో దేశ వ్యతిరేక శక్తులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడు.
నువ్వు చెప్తే నమ్మవు. 6 for Justice అని చెప్పి ఒక సంస్థ ఉంది. వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా భారతదేశం గుర్తించింది. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫండింగ్ చేశారు. ఎందుకయ్యా అంటే జస్ట్ దేశంలో నెక్స్ట్ ఏంటిది ఆగస్టులో ఇది జరగకూడదంట, ఫ్లాగ్ హాస్టింగ్ జరగకూడదంట, స్వతంత్ర దినోత్సవం జరగకూడదంట. అందులో మరి వాళ్ళు చెప్పింది అదే. అంతకు ముందు కూడా రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టి పార్లమెంట్ మీద ఎర్రకోట మీద సిక్కులకు సంబంధించిన జెండా ఎగరేశారు. ఇవి వాళ్ళన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. మరి అదేంటో, మరి అదేం దేశభక్తో, మరి అదేం ప్రొటెస్ట్ లో అర్థం కాదు నాకు. ఇది కూడా అట్లాగే తయారు చేశారు. వాస్తవంగా చాలా మంచి ప్రొటెస్ట్ ఇది. నేను చాలా చాలా మంచిగా నడిపిస్తారు, చాలా ఇదిగా చేస్తారు. గవర్నమెంట్ ని పర్ఫెక్ట్ గా క్వశ్చన్ చేయాలి. మధ్యలో ఈ మతాలు గాని లేకపోతే మతాలేను అంటావు ఏంటి? ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించమంటే ఆర్టికల్ 370 అసలు ఎక్కడ, అది కాశ్మీర్ సంబంధించింది కదా. కాశ్మీర్ దేశంలో భాగమేగా. దేశంలో భాగమే. ఇప్పుడు అది ఆ దేశంలో భాగం చెయ్యొద్దు అంటారు వాళ్ళు. ఆ టాపిక్ ఎక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ లేదంటే అది పునరుద్ధరించాలంటే ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని దాని గురించి మాట్లాడుతున్నారు. మరి అదేం విచిత్రము, అదేం ప్రొటెస్ట్. కానీ మంచి పాయింట్. ఇదే కాకుండా ఇప్పుడు రేణుకా చౌదరి గాని, కేజ్రీవాల్ గాని, ఇట్లా బాగా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు కదా. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, ద గ్రేట్ లెజెండ్ బాల్ ఠాకరే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసినట్టు ఉందిలే పార్టీని ఒక రకంగా చెప్పాలంటే. ఉద్ధవ్ ఠాకరే, ఆ తర్వాత ఇంకెవరు రేణుకా చౌదరి. అయితే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. గవర్నమెంటే మారిపోద్ది అన్న స్టేట్మెంట్ ఇచ్చింది రేణుకా చౌదరి. కేజ్రీవాల్ కూడా వచ్చాడు. కేజ్రీవాల్ కామెడీ ఏంటనుకుంటున్నావు? మొన్న మర్చిపోయా అసలు దీని గురించి చెప్పలేదు నాకు. నేను పంజాబ్ లో ఇందాక మాట్లాడిన దాంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే 6 for Justice అంటే సిక్కులు అందరు కాదు, ఖలిస్తాన్ అని చెప్పి 6 for Justice అనే పేరుతో ఖలిస్తాన్ అనే దేశం కావాలని చెప్పి ఒక ఎన్జిఓ లాగా ఫామ్ చేసి దీంతో ఒక చాలా పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ లో మాకు బలు వచ్చేసారు అట్లా కావాలన్నా అట్లాగా ఇక్కడ కావాలని చెప్పి కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అనే దేశం కావాలని చెప్పి ఈ 6 for Justice అనే సంస్థ నడిపిస్తున్నారు. వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. సరే, ఆ విషయం పక్కన పెడితే పంజాబ్ లో మొన్న ఏదో స్టేట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ ఏదో లీక్ అయింది. అసలు ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేశారంటే కేజ్రీవాల్ దగ్గర నుండి చేయించాడు రకంగా చెప్పాలంటే. అలాంటి కేజ్రీవాల్ వచ్చి అసలు పేపర్ లీకేజ్ అట్లా జరిగిద్దా ఇట్లా జరిగిద్దా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు కేరళలో దీని గురించి ప్రొటెస్టులు జరిగితే అసలు వాటర్ గన్స్ వాడారు. ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారంటే జంతువుల కంటే పందుల కంటే దారుణంగా ఈడ్చి కొట్టారు వాళ్ళని. కేరళలో అంటే మన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, పంజాబ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, కేజ్రీవాల్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అదే మన యంగ్ లీడర్ పార్టీ కదా. మన యంగ్ లీడర్ పార్టీ 50 యంగ్ లీడర్. మరి యంగ్ లీడరే కదా, టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నా. మరి యంగ్ లీడర్ మరి సరే, ఇవన్నీ మనం అబ్యూస్ చేయకూడదు రకంగా. కాకపోతే ఆయన నిజంగా యంగ్ లీడరే. ఇప్పుడు ఆయన చూస్తే అసలు చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటాడు. స్టేజ్ మీద నువ్వు చూసినట్లే ఈ మధ్య అయితే వచ్చాడు, ఒక రోజు వచ్చాడు ఎత్తుకెళ్ళిపోయారు ఆయన పాపం. ఏంటో మరి అట్లా జరిగిపోతూ ఉంటది. కనీసం ఆ సిజేపీ పార్టీ ఎంత దారుణం. ఇప్పుడు ఎఫ్ఏఆర్సీని రద్దు చేయాలని చెప్పింది, అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు సిజేపీ పార్టీ ఫారెన్ ఫండ్స్ సంబంధించింది ఆర్టికల్ 370 రద్దు చేయాలని చెప్పింది. ఇప్పుడు చెప్పిద్ది అంటున్నాను. ఇప్పుడు చాలా మంది వస్తారు, చాలా మంది ఎలాంటి వాళ్ళు పిలిచారంటే, ఒకడు వస్తాడు జై శ్రీరామ్ అనొద్దు అంటాడు, ఇంకోటి వస్తాడు అల్లా అంటాడు, ఇంకోటి వస్తాడు ఈ ఆర్టికల్ 370 రద్దు చేయాలంటాడు, ఇంకోటి వస్తాడు ఎఫ్ఐఆర్సీ రద్దు చేయాలంటాడు, ఇంకోటి వస్తాడు ఇంకేదో చెప్తాడు. ఇప్పుడు సిఏఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు, ఏం వద్దు అంటే బయట దేశాల నుంచి వచ్చేసిన అందరినీ మనం పెట్టి పోషించాలా ఏంది? లేదంటే మన దేశంలో నుంచి ఒక మొక్కను తీసుకెళ్లి పక్కన వద్దు, ఇది మా దేశంలో మొక్క కాదని ఇచ్చేయాలి ఒకడు. ఇంకొకడు ఇక ఈ దేశంలో ఆ స్థిరత్వం నెలకొల్పడానికి, స్థిరత్వం లేకుండా చేయడం కోసం ఫారెన్ ఫండ్స్ రూపంలో ఇక డబ్బుని ఇక్కడ తీసుకొచ్చి దేశ వ్యతిరేక శక్తులకి పంచాలంటాడు ఇంకొకడు. ఇట్లా తయారైంది మన దేశంలో దరిద్రం. కనీసం పవిత్రమైన పని, చాలా మంచి పని, అసలు మోసపోయిన విద్యార్థులకి, అన్యాయం జరిగిన తల్లిదండ్రులకి, వీళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు కాసేపు పక్కన పెట్టు, వాళ్ళే మాట్లాడట్లా. అది ఇంకా దారుణం. కనీసం వాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడించడం,
వాళ్ళతో కనీసం డిస్కషన్ పెట్టడం, వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు. వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ కోల్పోయిన బాధలు ఉన్నారు, ఇంటికి వెళ్ళి మాట్లాడు, అదేం లేదు. సరే ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడు, అదే లేదు. ఆ సోనం వాంగ్చుక్ గారు మరీ దారుణం. మొన్న జరిగిన ప్రొటెస్ట్ లో అంత దారుణంగా అందరినీ కొడితే సిజేపీ వాళ్ళు, సరే పోలీసులు కొట్టారు, వాళ్ళు చల్లజోరు చేయడానికి కొట్టారు, కొంతమంది పోలీసులు నిజంగా దారుణంగా ప్రవర్తించారు, వాళ్ళని శిక్షించాల్సిందే. ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సిజేపీ పార్టీలో 100% స్టూడెంట్స్ లేరు, కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినాయి. అలా నిజంగా కొట్టుండకూడదు. కానీ వీళ్ళు చలో ఇది పార్లమెంట్ ముట్టడిద్దాం అన్నట్టు పార్లమెంట్ వైపు జనాన్ని తీసుకెళ్తుంటే అది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి దానికి. సరిగ్గా పర్టికులర్ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అంతే తప్పించి నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఏది పెడితే అది చేస్తానంటే కుదరదు కదా. దట్టు దానికి టైమింగ్ కూడా ఇచ్చారు. ఆ టైమింగ్ అయిపోయింది, వెళ్ళిపోమంటే వెళ్ళట్లా. అప్పటికి పోలీసులు అనౌన్స్మెంట్ చేస్తే వీళ్ళు వెళ్ళట్లా. ఆ తర్వాత వాళ్ళు చెదరగొడుతుంటే అది కొడుతున్నారని చెప్పి చూపించారు. ఆ తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు మనం చూసాం. దాన్ని నోటితో కూడా వివరించలేను నేను అసలు. అదేం మాట్లాడుకున్నా ఎలా ఉందంటే దరిద్రాల గురించి మళ్ళీ మనం మాట్లాడకూడదు అసలు ఈ ఆడవాళ్ళని ఎంత దారుణంగా అబ్యూజ్ చేశారు, స్టూడెంట్ అసలు పోలీసులను ఎలా కొట్టారు, దేశాన్ని ఎట్లా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, దేశాన్ని తిట్టడం ఏంటి, రక్షణ వ్యవస్థను తిట్టడం ఏంటి, అసలు ఎల్జీబీటీ ఎందుకు వచ్చింది మధ్యలోకి, అసలు ఆజాదీ సంస్థలు ఏంటి, అసలు రామ మందిరం గురించి ఎందుకు వచ్చిందో, ఇవన్నీ దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒక చోటకి ఎట్లా ఉందంటే ఒక సామెత ఉంది, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అని చెప్పి. వీళ్ళకి ఏంటంటే ఈ నీట్ అనేది ఒకటి దొరికింది, ఆ నీటి గురించి తప్పించి మిగిలిన మాట్లాడతారు. అసలు నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి నువ్వు నిజంగా సిజేపీ అనే ఒక సంస్థ క్వశ్చన్ చేయడానికి మాత్రమే సిజేపీ ఉంది అనేటప్పుడు క్వాంటిటీ స్టిక్ అయి ఉండాలి. అంతే కదా. అసలు ఎందుకు సిజేపీకి మంచి మైలేజ్ వచ్చేది నిజంగా చిత్తశుద్ధితో చేసుంటే వాళ్ళు. దాన్ని కనుక నువ్వు సక్సెస్ఫుల్ గా నడిపించుంటే ఈ రోజున సిజేపీ పార్టీకి మంచి పేరు వచ్చేది. నిజంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ సిజేపీ ఏమో అనే కనీసం ఒక థాట్ వచ్చేది. ఏమీ లేకుండా దేశ వ్యతిరేక శక్తులు అందరినీ తీసుకొచ్చి ఒక చోట గుమిగూడినట్టు ఉంది తప్ప విద్యార్థులకు న్యాయం చేసే ప్రొటెస్ట్ లా లేదు. అది అస్సలు లేదు. అంత దారుణంగా నడిచింది ఆడ. ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నది బీజేపీ పార్టీనే. నాకు బీజేపీ వాళ్ళు తప్పు చేస్తేనే బీజేపీ అంత తొందరగా మనం అనుకుంటాం కానీ మతోన్మాదులో లేదంటే మతతత్వ పార్టీ అని మనం అనుకుంటాం తప్ప చాలా అంటే చాలా క్రమశిక్షణతో నడిచింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు తప్పు చేసినా వాడిని ఖచ్చితంగా ముందు వాడిని అనగదొక్కాల్సిందే, పక్కకు నెట్టాల్సిందే. నాకు తెలిసి రేపైనా యోగి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేని తప్పు చేస్తే జైల్లో పెట్టించినట్టు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన బిల్డింగ్లు పడగొట్టాడు ఆయన. అలాగే ఉండదు. ఏదైనా కొన్ని విషయాల్లో మటుకు బీజేపీని మెచ్చుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా నడిచింది. ఆ విషయంలో అయితే ఎక్కడ తగ్గదు. ఇక్కడ జరిగిన పోలీసులు తప్పు చేసిన పోలీసులను కావచ్చు, లేదంటే ఇటు పోలీసుల మీద దాడి చేసి, లేదంటే ఆడాళ్ళని అబ్యూస్ చేసి చాలా వరస్ట్ పనులు చేసిన కొంతమంది స్టూడెంట్స్ లో కలిసిన వెధవల్ని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని వదలదు. ఖచ్చితంగా వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సిందే. వాళ్ళ శిక్ష పడితే ఖచ్చితంగా అని నేను నమ్ముతున్నా గట్టిగా. అయితే ఇప్పుడు అసలు నీటి విషయానికి వస్తే చాలా మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళెవ్వరు బయటికి చెప్పట్లా. అరెస్టులు జరిగినాయి, చాలా మందిని అరెస్ట్ చేశారు. సిబిఐ చేతికి వెళ్ళింది కేసు. అసలు ఆల్మోస్ట్ అది ఇదైపోయింది. ఇప్పుడు ఇంకేంటి నెక్స్ట్ దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత డేట్ ఇచ్చింది. అవును కదా. ఆ విషయం ఎవరు చెప్పట్లేదు వీళ్ళు. ఇప్పుడు అంతెందుకు, కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి మెయిన్ కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే నీట్ చైర్మన్ కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ జూన్ లో ఎగ్జామ్స్ జరిగినాయి కదా. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చినాయి, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సరే, అన్యాయం జరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరని నేను చెప్పను. ఆ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ ఏదో న్యాయం జరిగింది, లేదంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం నిరసన రూపంలో తెలియజేయాలని వచ్చారు. కానీ ఆ ఏరియా మొత్తం ఖచ్చితంగా ఆ ప్రొటెస్ట్ మొత్తం ఎలా అయిపోయిందంటే దేశ వ్యతిరేక శక్తులతో నిండిపోయి ఈ దేశాన్ని అస్థిరపరిచే రూపంగా దాన్ని నడిపించారు తప్ప ప్రాపర్ గా న్యాయబద్ధంగా దాన్ని నడపలేదు. నీట్ చైర్మన్ ని ఒక సస్పెండ్ చేశారు. దానికి కల్పరేట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈ కేసు కూడా నడుస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ దీని స్ట్రక్చరల్ మార్పు చేసుకొస్తున్నాను. అరెస్టులు జరిగినాయి కదా, మరి ఇంకా ఏంటి లేదు. అరెస్టు జరిగిందంటే సరిపోదు కదా.
తప్పు జరిగింది, తప్పు చేసిన శిక్షించడం పాటు తప్పు జరుగుతున్న ఈ వ్యవస్థను కూడా మార్చాలిగా. కానీ ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే వ్యవస్థను కూడా మార్చారు ఇప్పుడు. అంతకుముందు ఇప్పుడు దాకా పేపర్ లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, కంప్యూటర్ బేస్డ్. ఓకే, ఇప్పుడు చేసేదంతా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఈ నీట్ ఏం జరిగినా కూడా కంప్యూటర్ బేస్డ్ లోనే జరుగుతాయి. ఎక్కడ ప్రింటింగ్ లేదు, ఎక్కడ నుంచి ట్రావెలింగ్ లేదు, లోడింగ్ అన్లోడింగ్ ఏమీ లేవు. సో డైరెక్ట్ గా టైం కి సిస్టమ్ మీద ఎగ్జామ్స్ రాసుకొని వచ్చేయడమే, ఇంకంతే అయిపోయింది. సరే, కానీ ఇది ఒకటే సరిపోదు, ఇంకా చాలా మార్పులు జరగాలి. ఖచ్చితంగా చట్టాల్లో ఎలాంటి మార్పులు రావాలంటే నాకు తెలిసి స్టూడెంట్స్ ని తప్పు లేకుండా పోలీసులు తప్పు కొడితే దాన్ని కూడా కేసు రాయాల్సిందే. ఇంకొకటి, ఎవరైతే ఈ పేపర్ లీకులు చేస్తున్నారో వాళ్ళని దేశద్రోహులుగా ముద్రించి ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్యలు పడాల్సిందే. అప్పుడు కానీ ఇప్పుడు పోక్సో కేసులు ఎందుకు అవుతుంది చాలా వరకు, లేదంటే మన దేశంలో ఇంకా పోక్సో కేసులు చాలా వచ్చాయి, అంత పెద్ద కఠిన శిక్షలు ఉన్నాయి కాబట్టి అవుతుంది. భయపడి ఆల్మోస్ట్ 20 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాలు లైఫ్ అన్నట్టే కదా, మరి లైఫ్ కదా, ఇంకేముంది ఆ జీవితం, ఏం చేస్తాడు, లైఫ్ పోయినట్టే. అలాగే దీనికి కూడా లైఫ్ ప్రిజన్ ఇయ్యాలి ఒక రకంగా. వాడు దేశద్రోహి కింద లెక్కేసాడు, లైఫ్ ప్రిజన్ వేయాల్సిందే. వేస్తే అప్పుడు భయం పుట్టింది. తప్పు చేస్తే శిక్ష గట్టిగా ఉంటది అనుకున్నప్పుడే భయం పుట్టింది, లేదంటే భయం ఉండదు. కానీ ఏదైనా చాలా మిస్యూజ్ చేశారు మంచి అవకాశాన్ని సిజేపీ, లేదంటే కానీ బాగా యూజ్ చేసుకున్నది మాత్రం ఈ దేశ వ్యతిరేక శక్తులు. నిజంగా చెప్పాలంటే ఉమర్ ఖలీద్ ఎవడో తెలుసా? భారత్ 2 ముక్కలు చేయాలన్నాడుగా. 2 ముక్కలు ఏంటి, ఇప్పుడు ఎవడ అఫ్జల్ మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక టెర్రరిస్టు, వాడిని చంపితే భారత్ తేరా బర్బాగా అని దేశాన్ని నాశనం చేస్తానంటే ఏంటి? అవును, ఇప్పుడు ఉమర్ ఖలీద్ కి అసలు ఈ దేశ విద్రోహ శక్తులు అంటే సిజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ అన్నాడు, హయాస్ విఆర్ సపోర్ట్ ఉమర్ ఖలీద్ అని. ప్రకాష్ రాజ్ అన్నాడు అతను పెద్ద ఇంటలెక్చువల్ అని. ఉమర్ ఖలీద్ దేశాన్ని 2 ముక్కలు చేయాలన్నాడు, ఇంటలెక్చువల్ అంట ప్రకాష్ రాజ్ కి. మరి ఇప్పుడు దేశ వ్యతిరేక శక్తి కదా ప్రకాష్ రాజు. ఇప్పుడు చికెన్ స్నెక్ కారిడార్ ని 2 ముక్కలు చేస్తే దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుపడిపోతాయి, దేశాన్ని నాశనం చేస్తాం భారతదేశాన్ని అని చెప్పినోడు వాడు ఇండియన్ అవుతాడా? వాడు నిజంగా ఒక ఏ దేశంలోనో పుట్టు, నువ్వు ఆ దేశాన్ని నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు కానీ నాశనం చేస్తానంటే మరి ద్వేషించకూడదు కదా. సరే సరే, నువ్వు అలాంటి వెధవ ఒకడు ఉన్నాడు, అలాంటి వెధవ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వెధవేగా. ప్రకాష్ రాజ్ అలాంటివాడే. సిజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ అన్నాడు, అధికారిక ప్రతినిధి అన్నాడు ఉమర్ ఖలీద్ అని. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేస్తే సిజేపీలో అతని పేరేంటి అభిజిత్ ఏమన్నాడు, అభిజిత్ ను వీళ్ళంతా కలిసి సిజేపీలో ఒక ప్రధాన వ్యక్తి ఆర్టికల్ 370ని భారతదేశంలో రద్దు చేసినందుకు పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఇదిగో ఇట్లా ఏంటిది ఇట్లా ఇట్లా తన నిరసన తెలియజేశాడు అని చెప్పి దాన్ని ట్విట్టర్ లో పెట్టాడు. బాధపడుతున్నాడు, లేదంటే దాన్ని ఊరుకోవట్లేదు, తను సీరియస్ గా తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి ట్విట్టర్ లో పెట్టాడు. ఇండియాలో జరిగిన ఒక అంతర్గత విషయానికి పాకిస్తాన్ ఫీల్ అయితే ఈ పెద్ద మందికి నొప్పి వచ్చింది. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా దేశ వ్యతిరేక శక్తులు కదా, దేశాన్ని మొక్కలు చేసేవాళ్ళు, దేశంలో ఒక వర్గాన్ని పూర్తిగా కార్నర్ చేసి లేదంటే టార్గెట్ చేసి బాధ పెట్టడానికి మాటలు వదిలేవాళ్ళు, లేదంటే నిజంగా వీళ్ళెవ్వరూ మాట్లాడకూడదు. ఇప్పుడు ఇవన్నీ అసందర్భం అనుకో, సరే వీళ్ళెవ్వరికి దేశం అంటే భక్తి లేదు, కనీసం ఆ పిల్లల మీద కనీసం అభిమానం ఉన్నా ఉండాలిగా. చెప్పాలంటే వాళ్ళని యూజ్ చేసుకుని బీజేపీ మీద దాడి చేయాలన్న ఇది తప్పించి దీనివల్ల ఖచ్చితంగా బీజేపీకి లాభం జరిగింది తప్ప నష్టమేం కాదు. ఇప్పుడు వీళ్ళు బీజేపీకి మైలేజ్ పెంచారు, ఇవాళ కాకపోయినా రేపైనా ధర్మేంద్ర ప్రధాన్ని ఆపేస్తారు ఖచ్చితంగా. ఆల్రెడీ నీట్ అతన్ని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, అతను సస్పెండ్ చేశారు, అరెస్టులు చేశారు, అన్ని జరిగిపోతున్నాయి. ఖచ్చితంగా ఇంకో 2-3 నెలల్లో బీజేపీ ఖచ్చితంగా క్లియర్ పిక్చర్ చూపించింది, ఇదిగో జరిగిన ఈ తప్పుకి మేము తీసుకున్న యాక్షన్ ఇది అని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరికీ చూపించింది. ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీనే మళ్ళీ నమ్ముతారు, ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా చూపించుకోగలదు ఇట్లా జరిగిన ఈ అన్యాయాన్ని. అప్పుడు సిజేపీ దాన్ని మళ్ళీ ఒక ప్రాపగండాలో తీసుకొస్తుందిగా, మేము క్వశ్చన్ చేసాము అందుకే బీజేపీ యాక్షన్ నిజంగా అది జరుగుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ వరకు వస్తే ఖచ్చితంగా క్లియర్ పిక్చర్ అయితే ఇంకో 2-3 నెలలు వచ్చేస్తుంది. ఖచ్చితంగా దానికి స్ట్రక్చరల్ మార్పు అయితే చేశారు, అన్ని జరిగాయి. భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే ఈ ప్రొటెస్టులు జరిగాయో దీని మీద మాత్రం పెద్ద ఎంక్వైరీ జరిగింది. అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు, దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే సిఐఏ హ్యాండ్ ఉందని, లేదంటే ఇతరత్ర ఐఎస్ఐ హ్యాండ్ ఉందని, ఏదైతే బయటికి రూమర్స్ వస్తున్నాయో
అవి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నిజమే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉండకూడదు, నరేంద్ర మోడీ ఉండకూడదు అని చెప్పి ప్రపంచ దేశాలు చాలా కోరుకుంటాయి. అందులో మొట్టమొదటిది పాకిస్తాన్, చైనా, అమెరికా 3 మొదటి స్థానంలో ఉంటాయి. బంగ్లాదేశ్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఉంటే వీళ్ళకి మోడీ ఉంటే వాళ్ళు అడిగినట్టు నడవట్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఏదైనా ఉండొచ్చు, మోడీ మటుకు నిజంగా ఒక బలమైన నాయకుడిగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు అడుగున్నట్టు పప్పెట్ గవర్నమెంట్ ఇక్కడ నడపలేకపోతున్నారు. వెనిజులాలో లాగో ఇప్పుడు అలాగే పప్పెట్ గవర్నమెంట్ నడపాలని ఇరాన్లో ట్రై చేసింది, కానీ అమెరికా అది అవ్వట్లేదు. భారతదేశాన్ని ఆ దీంట్లో పడేయాలని చూస్తుంది. మేబీ వాళ్ళ హస్తం కూడా ఉండుండొచ్చు. అది మేబీ అది ఇప్పుడు జరగలేదని చాలా బాధపడుతూ ఉండుంటారు. చూడాలి ఏం జరిగిందో భవిష్యత్తులో. నిజంగా ఈ ప్రొడక్షన్ పెద్ద అవుతాయా లేదా ఏంటని.